హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ మా పాప హెయిర్ గ్రోత్ కోసం నేను ఆయిలింగ్ ఎట్లా చేస్తా, మా పాపకి ఆయిల్ ఎట్లా అప్లై చేస్తా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఎక్కువగా యూజ్ చేసే ఆయిల్ అంటే ఫస్ట్ కొబ్బరి నూనె. అది ఎట్లా తీసుకోవాలంటే ఒక స్పూన్తోని కొలత తీసుకోవాలి. ఎన్ని స్పూన్స్ అంటే 4 స్పూన్స్ మనం కొబ్బరి నూనె తీసుకుంటే 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్, అక్కడ పక్కన చిన్న బాటిల్ ఏమో క్యాస్టర్ ఆయిల్, ఇదేమో కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనెలో క్యాస్టర్ ఆయిల్ కలపాలి. క్యాస్టర్ ఆయిల్ అంటే మీకు డౌట్ ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. సో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అంటారు కదా, అది నేను ఆన్లైన్లో తీసుకున్న కోల్డ్ ప్రెస్ క్యాస్టర్ ఆయిల్ అనేసి ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. అది ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది. వచ్చినాక నేనైతే సపరేట్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో అదే ఇది ఇందులో మిక్సీ వేసుకున్నాక మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. సో హీట్ చేసుకొని ఆ గిన్నె అట్లనే ఉంచి మనం హెయిర్కి అప్లై చేయాలి. అది ఎట్లనో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ హీటింగ్ ప్రాసెస్ చూడండి. వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్న బౌల్ ఉంటుంది కదా, అది ఆ నీళ్ళల్లో పెట్టుకొని ఇట్లా అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఏదో మీద అట్లా పెట్టేయడం కాదు. సో మనం పార్టీషన్ కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ సెక్షన్ డివైడ్ చేసుకున్నాక మళ్ళీ హాఫ్ సెక్షన్లో సబ్ సెక్షన్స్ లాగా కొన్ని అట్లా హెయిర్స్ పాయల్లాగా తీసుకుంటా అప్లై చేయాలి. మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే ప్లస్ పాయింట్, మనకి ఆయిల్ కొంచెం హీట్ ఉండి అది మనం స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను మా పాపకి ఎప్పుడు పెట్టినా వీక్లీ 2 times యా 1 time, హాలిడేస్ ఏమన్నా మధ్యలో గ్యాప్ ఉంటే అప్పుడు కూడా చేపిస్తాను హెడ్ బాత్. లేదంటే సండే చేపించి ఈవినింగ్ ఈ ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేస్తా. ఇంకా చాలా అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్స్ అవి కూడా అప్లై చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నేర్చుకోవాలి, హెయిర్ గ్రోత్ మంచిగా ఉండాలి హెయిర్ది అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను చెప్తాను ఏం ప్యాక్స్ పెడతాను మా పాపకి, తన హెయిర్ గ్రోత్ ఇంత ఉండడానికి రీజన్ ఏంటి అనేసి ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. మీరు అడగవచ్చు మీ హెయిర్ ఎందుకు అంత షార్ట్గా ఉంది, మీరు కూడా పెట్టుకోవచ్చు కదా అనేసి. కాకపోతే నాకు లాంగ్ హెయిర్ ఇష్టమే. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం లాంగ్ హెయిర్ ఉండే. సో తిరుపతికి వెళ్ళినప్పుడు హెయిర్ ఇచ్చినాక గుండె అవుతుంది కదా, సో దాని తర్వాత వచ్చిన గ్రోత్ అది. నేను అప్పుడు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు కట్ చేయనిచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడేమో మా డాడీ కట్ చేయనీయలేదు. మ్యారేజ్ అయినాక ఈయన కూడా నాకు కటింగ్కి ఎప్పుడు అసలు ఒప్పుకోలేదు. కాకపోతే ఒక్కసారి హెయిర్ ఇచ్చినాక అది గ్రోత్ వస్తుంటే నేను ఆ హెయిర్ మీద అన్ని ప్రయోగాలు చేసుకున్నా, హెయిర్ కట్స్. సో నాకు ఇష్టమైన హెయిర్ కట్స్ అన్నీ చేపిస్తూ ఉంటా. ఇప్పుడు ప్రస్తుతానికైతే హెయిర్ కట్స్ అన్ని ఆపేసి జస్ట్ ఎప్పుడైనా లైట్గా హెయిర్ కింద ట్రిమ్ చేయించుకుంటాను. మనం రెగ్యులర్గా ట్రిమ్ చేయించుకుంటే ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ స్ప్లిట్స్ అనేవి వెళ్ళిపోయి మన గ్రోత్ ఎక్కువ వస్తుంది. సో దానికోసమని ట్రిమ్ చేయిస్తున్నా తప్పించి హెయిర్ ఇంకా కటింగ్ చేయదలుచుకోలేదు. నేను కూడా హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేస్తున్నా ఇవే. సో నాకు కూడా ఇప్పుడు మళ్ళీ పొడుగు జడ కావాలనేసి అనిపిస్తుంది. సో ఇదంతా ఇట్లా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం కొనలకు కూడా అప్లై చేసుకోవాలి. సో పార్టీషన్స్ ఓన్లీ సెక్షన్స్ వైజ్ తీసుకొని స్కాల్ప్కి ఒకటే కాకుండా కింది వరకు కూడా కంప్లీట్గా అప్లై చేసుకొని ఒక్కసారి ఇట్లా మసాజ్ చేసినట్టు అంటే ఇంకేమైనా గ్యాప్స్ మనం ఫిల్ అంటే ఆయిల్ అప్లై కాకపోతే అది కూడా అవుతుంది. ఇందులో మీకు ఇంకొక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మనం ఎప్పుడైనా లాంగ్ హెయిర్కి చిక్కులు దిద్దామంటే కింది నుంచి స్టార్ట్ చేయాలి. పైనుంచి మనం కోమ్ చేస్తే ఏమవుతుందంటే చిక్కులు అనేటివి అసలు సరిగ్గా వెళ్ళవు. ఇవి మనం కింది నుంచి కోమ్ చేస్తే మాత్రం ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. నేను చేస్తున్నా మీ ముందర. కింది నుంచి మనం చిక్కులు అనేటివి తీయాలి, కోమ్ చేయాలి, కింది నుంచి పైకి వెళ్ళాలి. ఇట్లా కోమ్ చేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోదు.
డ్యామేజ్ కాదు, విరగదు. మనం కోమ్ చేస్తుంటే తెగిపోయి రాలిపోయి అసలు కొంతమంది గ్రోత్ అనేది అసలు ఎంత గ్రోత్ వచ్చినా కానీ మనం సరిగ్గా కోమ్ చేయక అట్లా చేస్తే కనుక హెయిర్ ఫాల్ ఎక్కువైతుంది. ఆ హెయిర్ ఫాల్ చేయబట్టి మన గ్రోత్ అనేది అసలు తెలీదు. మన గ్రోత్ రాలేదని అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది కాదు. మనం నీట్గా కోమ్ చేసుకోవాలి, ఆయిలింగ్ చేసుకోవాలి. హెయిర్ వచ్చిన హెయిర్ని కాపాడుకుంటే కనుక మన గ్రోత్ బాగుంటుంది. సో మా పాపకి హెయిర్ ఆయిల్ అప్లై చేసినాక ఇట్లా బన్ వేసేస్తాను. తనకి జుట్టు అంటే జడ అట్లా అల్లుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఎప్పుడు పైకి పెట్టేసుకుంటుంది, లేదంటే క్లచ్ పెట్టేసుకుంటుంది. నేను ఇది మా తాతమ్మ దగ్గర నేర్చుకున్నా, ఇట్లా కొప్పు వేయడం. అట్లా వేస్తే ఏంటంటే మనం ఏ పిన్స్ అవసరం లేదు, ఏ రబ్బర్ బ్యాండ్ అవసరం లేదు. అట్లే అంటే ఇట్లా ఈ టైప్లో మనం బన్ వేసేస్తే అసలు ఊడిపోదు. ఇంకా 1 day 2 days అయినా అట్లనే ఉండిపోద్ది. నేను చూడండి మా పాపకు ఒక్క పిన్ కూడా పెట్టాను, ఎట్లా వేసేసిందో. అది సైడ్కి ఉన్న హెయిర్ రోల్ చేసేసి దాంట్లోకి మనం కొప్పు చుట్టూ రోల్ చేసేసినాం అనుకోండి, అది అస్సలు ఊడిపోదు. ఇంకా రేపు మార్నింగ్ వరకు కూడా అట్లనే ఉంటుంది.